122వ కీర్తనల 122ನೇ ಕೀರ್ತನೆ మొదటి వచనం. ಮೊದಲನೇ ವಚನ. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ಯೆಹೋವನ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಾ ಎಂದು ಜನರು ನನ್ನನ್ನು ಕರೆದಾಗ ನನಗೆ ಸಂತೋಷವಾಯಿತು. దేవుని యొక్క సన్నిధికి నేను వెళ్ళాలి అని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించితిని. ಯೆಹೋವನ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಾ ಅಂತ ಕರೆದಾಗ ನನಗೆ ಎಷ್ಟೋ ಸಂತೋಷವಾಯಿತು. ఆమేన్ ಆಮೆನ್. ఎందుకోసము దేవుని మందిరానికి వెళ్ళాలి? ಯಾಕೆ ದೇವರ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗಬೇಕು? ఎందుకోసము మనకు సంతోషం కలుగుతుంది? ಯಾವುದಕ್ಕೆ ನಮಗೆ ಸಂತೋಷ ಉಂಟಾಗುತ್ತೆ? దేవుని సంఘానికి వెళ్ళాలంటే సంతోషం ఎందుకు? ದೇವರ ಸಭೆಗೆ ಹೋಗಬೇಕು ಅಂದ್ರೆ ಸಂತೋಷ ಯಾಕೆ? దావీదు చెప్తున్నాడండి. దావీదను ಹೇಳ್ತಾ ಇದ್ದಾನ್ರಿ. హల్లెలూయా హల్లెలూయా. జనులు వచ్చి యెహోవా మందిరముకు వెళ్దాము రమ్మని చెప్పినప్పుడు నాకెంతో సంతోషమైను. ಜನರು ಬಂದು ಯೆಹೋವನ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಾ ಅಂತ ಕರೆದಾಗ ನನಗೆ ಎಷ್ಟೋ ಸಂತೋಷವಾಯಿತು. హల్లెలూయా. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ మనం ఒకసారి మన ప్రీవియస్ లైఫ్ యోచన చేసి చూడాలి. ನಾವು ಒಂದ್ಸರಿ ನಮ್ಮ ಹಿಂದಿನ ಜೀವನ ಯೋಚನೆ ಮಾಡಿ మన ನೋಡಬೇಕು. గతం యోచన చేసి చూడాలి. ನಮ್ಮ ಹಿಂದಿನ ಜೀವನವನ್ನು ಯೋಚನೆ ಮಾಡಿ ನೋಡಬೇಕು. మనిషి స్వభావం ఎలా ఉంటుందంటే ಮನುಷ್ಯನ ಸ್ವಭಾವ ಹೇಗಿದೆ ಅಂದ್ರೆ అపాయము తీరిపోయిన తర్వాత ಅಪಾಯ ತೀರಿ ಹೋದ ಮೇಲೆ దాన్ని మర్చిపోతాడు. ಅದನ್ನ ಮರೆತು ಬಿಡ್ತಾರೆ. ಮರೆತು ಬಿಡ್ತಾನೆ. పక్కనున్న వారిని చూసి చెప్పండి, ಪಕ್ಕದಲ್ಲಿರೋರನ್ನ ನೋಡಿ ಹೇಳಿ. అపాయము జరిగినప్పుడు జరిగిన మేలును మర్చిపోతాడు. ಅಪಾಯ ನಡೆದಾಗ ನಡೆದಿರೋ ಮೇಲನ್ನು ಮರೆತು ಹೋಗ್ತಾರೆ. మనిషి స్వభావము ಇದು ಮನುಷ್ಯನ ಸ್ವಭಾವ. కానీ దావీదు ఏమంటున్నాడు? ಆದ್ರೆ దావీదను ಏನಂತ ಇದ್ದಾನೆ? యెహోవా మందిరమునకు నేను వెళ్ళాలన్నప్పుడు నాకు సంతోషము కలుగుతుంది. ಯೆಹೋವನ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗೋಣ ಬಾ ಅಂದಾಗ ನನಗೆ ಸಂತೋಷ ಉಂಟಾಗುತ್ತೆ. ఆమేన్ ಆಮೆನ್. ఒక్కసారి దావీదు యొక్క జీవితంలో జరిగిన రివర్స్ చేసి చూస్తే, ಒಂದ್ಸರಿ దావీದು ಜೀವನದಲ್ಲಿ ನಡೆದಿದ್ದನ್ನ ರಿವರ್ಸ್ ಮಾಡಿ ನೋಡಿದ್ರೆ 120వ కీర్తన 120ನೇ ಕೀರ್ತನೆ. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಯೆಹೋವನಿಗೆ ಮೊರೆ ಇಟ್ಟನು, ಆತನು ನನಗೆ ಸದುತ್ತರ ದಯಪಾಲಿಸಿದನು. నా శ్రమ, ನನ್ನ ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ, నా భయంకరమైన ప్రాబ్లం లో చిక్కుని ఉన్నా ನಾನು ಭಯಂಕರವಾದ ಸಮಸ್ಯೆಯಲ್ಲಿ ಸಿಕ್ಕೊಂಡಿದ್ದೆ. నా దేవునికి నేను మొరపెట్టాను, ನನ್ನ ದೇವರಿಗೆ ನಾನು ಮೊರೆ ಇಟ್ಟಿದ್ದೇನು, నాకు విడుదల ఇచ్చాడు, ನನಗೆ ಬಿಡುಗಡೆ ಕೊಟ್ಟನು. ఎవరు చెప్తారు ఇప్పుడు కూడా దాన్ని? ಯಾರು ಹೇಳ್ತಾರೆ ಈಗಲೂ ಕೂಡ ಅದನ್ನ? మర్చిపోయి ఉంటారు, ಮರೆತು ಹೋಗಿರ್ತಾರೆ, మర్చిపోతారు. ಮರೆತು ಹೋಗ್ತಾರೆ. ఎందుకు? ಯಾಕೆ? ప్రభు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ಕರ್ತನು ಯಾಕೆ ನೆನಪು ಮಾಡ್ತಾ యెహోవా మందిరమునకు పరిగెత్తుకొని రమ్మని దేవుడు ఎందుకు ప్రోత్సాహపరుస్తాడు? ಯೆಹೋವನ ಮಂದಿರಕ್ಕೆ ಓಡಿ ಓಡಿ ಬಾ ಅಂತ ದೇವರು ಯಾಕೆ ಪ್ರೋತ್ಸಾಹ ಪಡಿಸ್ತಾನೆ? ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకే, ಆತನಿಗೆ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಗಳನ್ನು ಸಲ್ಲಿಸುವುದಕ್ಕಾಗಿಯೇ. ఆమేన్ ಆಮೆನ್. దేవునికి నువ్వు స్తుతులు చెల్లించాలి. ದೇವರಿಗೆ ನೀನು ಸ್ತುತಿಗಳು ಸಲ್ಲಿಸಬೇಕು. అయ్యో ఒక రోజు నా బ్రతుకు ఇలా ఉన్నదే, ಅಯ್ಯೋ ಒಂದಿನ ನನ್ನ ಬದುಕು ಹೀಗಿತ್ತು, అన్యులు నన్ను చంపేయాలని చూసారే, ಅನ್ಯರು ನನ್ನನ್ನು ಸಾಯಿಸಬೇಕಂತ ನೋಡಿದ್ರು, అబద్ధమాడే పెదవుల నుండి నన్ను బాధపరిచారే, ಸುಳ್ಳು ಮಾತಾಡುವ ತುಟಿಗಳಿಂದ ನನ್ನನ್ನು ಬಾಧಪಡಿಸಿದ್ದಾರೆ, మోసములు నన్ను ముంచేసేదానికి ప్రయత్నించినప్పుడు నా దేవునికి నేను మొరపెట్టగా ఆయన నన్ను కాపాడాడు. ಮೋಸದಲ್ಲಿ ನನ್ನ ಮುಳುಗಿಸುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟಾಗ ನನ್ನ ದೇವರಿಗೆ ನಾನು ಮೊರೆಯಿಟ್ಟರೆ ಆತನು ನನ್ನನ್ನು ಕಾಪಾಡಿದ್ದಾನೆ. ఆమేన్ ಆಮೆನ್. అది జీవితాంతము నువ్వు మర్చిపోకుండా ఆయనకి స్తుతి చెల్లించాలి. ಅದನ್ನು ಜೀವನ ಪೂರ್ತಿ ನೀನು ಮರೆತು ಹೋಗದೆ ಆತನಿಗೆ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸಬೇಕು. ఇదే దేవుడు మన దగ్గర ఆశించేది. ಇದನ್ನೇ ದೇವರು ನಮ್ಮಿಂದ ಆಶಿಸೋದು. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మన దగ్గర ఆశించేది ఏమంటే, ದೇವರು ನಮ್ಮಿಂದ ಆಶಿಸೋದು ಏನಂದ್ರೆ కృతజ్ఞత. ಕೃತಜ್ಞತೆ. ఏమి? ಏನು? కృతజ్ఞత. ಕೃತಜ್ಞತೆ. కృతజ్ఞత. ಕೃತಜ್ಞತೆ. నా కుమారుడు బాగలేకుండా అయిపోయినాడు, ನನ್ನ ಮಗನಿಗೆ ಹುಷಾರಿರ್ಲಿಲ್ಲ, నా కుమార్తె జీవితం పాడైపోతున్నది, ನನ್ನ ಮಗಳ ಜೀವನ ಹಾಳಾಗ್ತಾ ಇದೆ, దుష్టుడు నా కుమార్తె జీవితం నాశనం చేసే చూస్తున్నాడు, ದುಷ್ಟನು ನನ್ನ ಮಗಳ ಜೀವನವನ್ನು ನಾಶ ಮಾಡೋದಕ್ಕೆ నా కుమారుడు జీవితం నాశనం చేసే చూస్తున్నాడు, ನನ್ನ ಮಗನ ಜೀವನವನ್ನು ನಾಶ ಮಾಡೋದಕ್ಕೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾನೆ. అటువంటి సమయంలో నా దేవునికి నేను మొరపెట్టాను. ಅಂತ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ದೇವರಿಗೆ ನಾನು ಮೊರೆ ಇಟ್ಟೆನು. నా దేవుడు నా మొర ఆలకించాడు. ನನ್ನ ದೇವರು ನನ್ನ ಮೊರೆಯನ್ನು ಆಲಕಿಸಿದ್ದಾನೆ. అందు నిమిత్తము నేను యెహోవా మందిరముకు వెళ్ళి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಯೆಹೋವನ ಮಂದಿರಕ್ಕಾಗಿ ಆತನಿಗೆ ಸ್ತುತಿ ಸಲ್ಲಿಸಬೇಕು. ఒకప్పుడు తినడానికి అన్నం లేదు, ಒಂದು ದಿನ ನನಗೆ ತಿನ್ನೋದಕ್ಕೆ ಊಟ ಇರಲಿಲ್ಲ. ఈ రోజు పుష్టిగా ఆహారం ఇచ్చాడు దేవుడు. ಇವತ್ತು ಸಮೃದ್ಧಿಯಾಗಿ ಆಹಾರ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ದೇವರು. అందుకోసం నేను యెహోవా మందిరముకు వెళ్ళాలి. ಅದಕ್ಕಾಗಿ ನಾನು ಯೆಹೋವನ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗಬೇಕು. ఎప్పుడు ద్వారము తెరుస్తారని కాసుకొని ఉంటా నేను. ಯಾವಾಗ ಬಾಗಿಲು ತೆರೀತಾರೆ ಅಂತ ಕಾಯ್ಕೊಂಡಿರ್ತೀನಿ. వెళ్ళి నా దేవుని స్తుతించాలి, ಹೋಗಿ ನನ್ನ ದೇವರನ್ನು ಸ್ತುತಿಸಬೇಕು. ఈ భయం లేదు, ఈ భక్తి లేదు, ಈ ಭಯವಿಲ್ಲ, ಈ ಭಕ್ತಿ ಇಲ್ಲ. అందుకే నెక్స్ట్ వచ్చే ఆశీర్వాదములు దేవుడు కట్ చేస్తాడు. ಅದಕ್ಕೆ ಮುಂದೆ ಬರೋ ಆಶೀರ್ವಾದವನ್ನು ದೇವರು ಕಟ್ ಮಾಡಿಬಿಡ್ತಾನೆ. ಅದನ್ನು ತಪ್ಪಿಸು. దావీదు మర్చిపోలేదు, ದಾವೀದನು ಮರೆತು ಹೋಗಿಲ್ಲ. దావీదు మర్చిపోలేదు, ದಾವೀದನು ಮರೆತು ಹೋಗಿಲ್ಲ. దావీదు మర్చిపోలేదు. ದಾವೀದನು ಮರೆತು ಹೋಗಿಲ್ಲ.
మర్చిపోలేదు. ಮರ್ತು ಹೋಗಿಲ್ಲ. ప్రభు అడుగుతున్నాడు, ಕರ್ತನ್ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నువ్వెట్లున్నావు ఈరోజు? ನೀನ್ ಹೇಗಿದೀಯ ಇವತ್ತು? నువ్వెట్లున్నావు? ನೀನ್ ಹೇಗಿದೀಯಾ? నీ పక్కన వారిని చూసి అడుగు, ನಿನ್ ಪಕ್ಕದಲ್ಲಿರೋರನ್ನ ನೋಡಿ ಕೇಳು, నువ్వెట్లున్నావు ఈరోజు? ನೀನ್ ಹೇಗಿದೆ ಇವತ್ತು? నువ్వెట్లున్నావు ఈరోజు? ನೀನ್ ಹೇಗಿದೀಯಾ? కొంచెమన్నా మన జీవితంలో ఒక సీరియస్నెస్ రావాలి. ಸ್ವಲ್ಪ ಆದ್ರೂ ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸೀರಿಯಸ್ನೆಸ್ ಬರಬೇಕು. ప్రభు అదంటున్నాడు, ಕರ್ತನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, నా సన్నిధిలోకి మీరు వస్తారు, ನನ್ನ ಸಭೆಗೆ ನೀವು ಬರ್ತೀರಿ, నన్ను మీరు వేడుకుంటారు, ನನ್ನನ್ನು ನೀವು ಬೇಡಿಕೊಳ್ತೀರಿ. అందుకోసమే నేను నా సన్నిధిలోకి నేను వచ్చి నిల్చొని ఉన్నాను. ಅದಕ್ಕಾಗಿ ಸಭೆಯಲ್ಲಿ ಬಂದು ನಾನು ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೇನೆ. మీరు నన్ను అడిగితే ನೀವು ನನ್ನನ್ನು ಕೇಳಿದ್ರೆ నేను మీకు ప్రత్యక్షమవుతా, ನಾನು ನಿಮಗೆ ಪ್ರತ್ಯಕ್ಷನಾಗುತ್ತೇನೆ, నన్ను నేను మీకు కనపరుచుకుంటా, ನನ್ನನ್ನು ನಾನು ನಿಮಗೆ ಕಾಣಿಸುವಂತೆ ಮಾಡ್ತೇನೆ, నన్ను నేను మీకు కనపరుచుకుంటా, ನನ್ನನ್ನು ನಾನು ಪ್ರತ್ಯಕ್ಷಪಡಿಸ್ತೇನೆ. ఆమేన్. ಆಮೆನ್. ఇంత గొప్ప సౌభాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు. ಇಷ್ಟು ದೊಡ್ಡ ಭಾಗ್ಯವನ್ನು ದೇವರು ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఇంకా మనం మారలేదంటే, ಇನ್ನೂ ನಾವು ಬದಲಾಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ఇంకేమనాలి మనం? ಇನ್ನೇನ್ ಅನ್ಬೇಕು ನಮ್ಮನ್ನ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఇటువంటి సంఘం ఎవరికి లేదు, మనకే లేదండి. లాస్ట్ ఇయర్ లో ಇಂಥ ಸಭೆ ಯಾರಿಗಿಲ್ಲ, ನಮಗೆ ಹೋದ ವರ್ಷ ಇರ್ಲಿಲ್ಲ ರೀ. ఇంకొకరు కత్తెడువు, ಇನ್ನೊಬ್ರ ಕತೆ ಬಿಡಿ. వారంకి ఒక రోజు ఉండేది మనకి చర్చ్. ವಾರಕ್ಕೆ ಒಂದು ದಿನ ನಮಗೆ ಚರ್ಚ್ మిగతా ಇರೋದು. టైంలో మనకి చర్చే లేదు. ಮಿಕ್ಕಿದ ಸಮಯದಲ್ಲಿ ನಮಗೆ ಚರ್ಚೆ కానీ ಇರಲಿಲ್ಲ. పూర్తిగా మనకి నెలంతా సరిపోయేటట్టు ఒక సంఘమనిస్తే, ಆದ್ರೆ ಪೂರ್ತಿಯಾಗಿ ನಮಗೆ ತಿಂಗಳಿಗೆಲ್ಲ ಸರಿ ಹೋಗೋ ತರ ಸಭೆ ಕೊಟ್ರೆ దీనిని మనం ఎలా కాపాడుకోవాలి? ಇದನ್ನ ನಾವು ಹೇಗೆ ಕಾಪಾಡ್ಕೋಬೇಕು? నువ్వు ఇచ్చే సాక్ష్యములు, ನೀನು ಕೊಡುವ ಸಾಕ್ಷಿಗಳು, నువ్వు చూపించే భక్తి, ನೀನು ತೋರಿಸುವ ಭಕ್ತಿ, నీలో ఉన్న విశ్వాసము, ನಿನ್ನಲ್ಲಿರುವ ವಿಶ್ವಾಸವು, నీకు దేవునికి ఉన్న అన్యోన్యతను, ನಿನಗೂ ದೇವರಿಗಿರುವ ಅನ್ಯೋನ್ಯತೆನು, అది పరిపూర్ణమైతే ಅದು ಪರಿಪೂರ್ಣ ಆದರೆ దీనికన్నా గొప్పది దేవుడు ఇస్తాడు. ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡದು ದೇವರು ಕೊಡ್ತಾನೆ. ఇంకా దీంట్లో నువ్వు పరిపూర్ణతలోకి రాలేదు, ಇನ್ನು ಇದರಲ್ಲಿ ನೀನ್ ಪರಿಪೂರ್ಣತೆಗೆ ಬಂದಿಲ್ಲ. ఇంకెప్పుడు వస్తావు? ಇನ್ ಯಾವಾಗ ಬರ್ತೀಯಾ? ఇంకొక ప్రాబ్లం వచ్చినప్పుడు వస్తావా? ಇನ್ನೊಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಬಂದಾಗ ಬರ್ತೀಯಾ? ఇంకొక ప్రాబ్లం లో చిక్కున్నప్పుడు వస్తావా? ಇನ್ನೊಂದು ಪ್ರಾಬ್ಲಮ್ ಅಲ್ಲಿ ಸಿಕ್ಕೊಂಡಾಗ ಬರ್ತೀಯಾ? అనౌన్స్ చేసిన ప్రతి ప్రేయర్ మీటింగ్ అప్పుడు వస్తావా నువ్వు? ಅನೌನ್ಸ್ ಮಾಡಿರೋ ಪ್ರತಿ ಪ್ರೇಯರ್ ಮೀಟಿಂಗು ಅವಾಗ ಬರ್ತೀಯಾ ನೀನು? ఇప్పుడు ఏం చేస్తున్నావు? ಇವಾಗ ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ ನೀನು? ఆరిక తీరికగా ఉంది కదా నీకు ನಿನಗೆ ಹಾಯಾಗಿ ಚೆನ್ನಾಗಿದೆಯಲ್ಲ అని కూర్చోలేదు దావీదు. ಹಾಗಂತ ಕೂತ್ಕೊಂಡಿಲ್ವಾ ನೀನು? 3 పొద్దులు దేవుని స్తుతించేవాడు. 3 ಹೊತ್ತು ದಾವೀದನನ್ನು ಸ್ತುತಿಸುವವನು. 3 పొద్దులు దేవుని స్తుతించేవాడు. 3 ಹೊತ್ತು ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವವನು. ఉదయం స్తుతించేవాడు, మధ్యాహ్నం స్తుతించేవాడు, సాయంకాలం స్తుతించేవాడు. ಬೆಳಗ್ಗೆನೂ ಮಧ್ಯಾಹ್ನವೂ ಸಂಜೆಯೂ ಸ್ತುತಿಸ್ತಾ ಇದ್ದನು. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మనం ఎలా ఉన్నాం? ನಾವು ಹೇಗಿದ್ದೀವಿ? మనం ఎలా ఉన్నాం? ನಾವು ಹೇಗಿದ್ದೀವಿ? ప్రభు అడుగుతున్నాడు. ಕರ್ತನ್ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. మీకు బాగా తెలుసు, ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು, మీకు బాగా తెలుసు ನಿಮಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು మన జీవితంలో మనకి ఏం జరుగుతుందని, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ನಮಗೆ ಏನ್ ನಡೀತಾ ಇದೆ ಅಂತ, ఎట్లా మనం వచ్చినామని. ಹೇಗೆ ನಾವು ಬಂದಿದ್ದೀವಿ. హల్లెలూయా. 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 ప్యాచప్లు, మేకప్లు ఇవన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకోడు. ಪ್ಯಾಚಪ್ಗಳು, ಮೇಕಪ್ಗಳು ಇವೆಲ್ಲ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳೋದಿಲ್ಲ. ఆహా, ಇಲ್ಲ. ఇప్పుడు కంఠపాఠంగా నేను ఒక 5 అధ్యాయాలు చెప్పేస్తాను. ನಾನು ಕಂಠಸ್ಥವಾಗಿ ಒಂದು 5 ಅಧ್ಯಾಯಗಳು ಹೇಳ್ಬಿಡ್ತೀನಿ. నువ్వు పూర్తి విశ్వాసంలో లేకుండా అది చెప్పి ఏం ప్రయోజనం? ನಿನ್ ಪೂರ್ತಿ ವಿಶ್ವಾಸದಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಆದ್ರೆ ಹೇಳಿದ್ರು ಏನ್ ఏం ಪ್ರಯೋಜನ? ప్రయోజనం? ಏನ್ ಉಪಯೋಗ? దేవుడు అడుగుతున్నాడు, ఎవరిని మెప్పించడానికి ఇది? ದೇವ್ರು ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ಯಾರನ್ನ ಮೆಚ್ಚಿಸೋದಕ್ಕೆ ಇದು? నువ్వు నాతో కనెక్ట్ అవ్వాలి, ನೀನ್ ನನ್ನ ಸಂಗಡ ಕನೆಕ್ಟ್ ಆಗಬೇಕು, నేను నీతో కనెక్ట్ అవ్వాలి, ನಾನು ನಿನ್ನ ಹತ್ರ ಕನೆಕ್ಟ್ నా ಆಗಬೇಕು. మాటలు మీ యందును మీరు నా యందును నిలిచి ఉంటేనే ನನ್ನ ಮಾತುಗಳು ನಿಮ್ಮಲ್ಲಿ, ನೀವು ನನ್ನಲ್ಲಿ ನೆಲೆಸಿದ್ದರೇನೆ మీరు ఫలిస్తారు. ನೀವು ಫಲಿಸ್ತೀರಿ, లేదంటే మీరు ఫలించరు. ಇಲ್ಲಾಂದ್ರೆ ನೀವು ಫಲಿಸೋದಿಲ್ಲ. నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయాలన్నా అది చెయ్యలేరు. ನನ್ನಿಂದ ದೂರ ಇದ್ದು ನೀವು ಏನು ಮಾಡ್ಬೇಕಂದ್ರೋದು ನೀವು ಮಾಡಲ್ಲ. హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఈ కుటుంబం ఎందుకోసం దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చాడు? ಈ ಕುಟುಂಬವನ್ನು ಯಾವ್ದಕ್ಕಾಗಿ ದೇವರ ಸಭೆಯಲ್ಲಿ ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದಾನೆ? దీని ద్వారా దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ಇದರಿಂದ ಏನ್ ದೇವ್ರು ಏನ್ దానిలో ಮಾಡ್ಬೇಕಂತ నడిపించే దానికోసమే దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చాడు. ಅದರಲ್ಲಿ ನಡೆಸೋದಕ್ಕಾಗಿ ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಕರ್ಕೊಂಡ್ ಬಂದಿದ್ದಾನೆ. దాన్ని జరిపించే దానికోసమే ఈ పరిశుద్ధ గ్రంథముని మీకోసం ఇచ్చాడు, మా కోసం ఇచ్చాడు. ಅದನ್ನು ನಡೆಸೋದಕ್ಕಾಗಿ ಈ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥವನ್ನು ದೇವರು ನಿಮಗಾಗಿ ನನಗಾಗಿ దీనిని ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మనం కరెక్ట్ గా చేయలేదంటే ಇದನ್ನ ನಾವು ಸರಿಯಾಗಿ ಮಾಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ఇంకెవరు వెళ్ళి చేస్తారండి? ಇನ್ಯಾರು ಹೋಗಿ ಮಾಡ್ತಾರ್ರಿ? ఎవరు వెళ్ళి చేస్తారు? ಯಾರು ಹೋಗಿ ಮಾಡ್ತಾರೆ? ఎవరు వెళ్ళి చేస్తారు? ಯಾರು ಹೋಗಿ ಮಾಡ್ತಾರೆ? నీకు మట్టుకు నువ్వు స్వార్థంగా జీవిస్తుంటే, ನಿನ್ನಷ್ಟಕ್ಕೆ ನೀನು ಸ್ವಾರ್ಥವಾಗಿ ಜೀವಿಸ್ತಿದ್ರೆ, నేను నా కుటుంబం బాగుంటే చాలు, ನಾನು ನನ್ನ ಕುಟುಂಬ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಸಾಕು, అప్పుడు యేసయ్య ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేరుస్తావు? ಅವಾಗ ಏಸಪ್ಪ ಕೊಟ್ಟಿರೋ ವಾಗ್ದಾನ ಹೇಗೆ ನೆರವೇರಿಸ್ತೀಯಾ? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు 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 అని చెప్తున్నాడు కదా. ನಿನ್ನ ಹಾಗೆ ನಿನ್ನ ನೆರೆಯವರನ್ನು ಪ್ರೀತಿಸು 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 ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನಲ್ಲ. దాంట్లో ఏమాత్రం మనం ప్రయాసపడుతున్నాం? ಅದರಲ್ಲಿ ಎಷ್ಟು ಮಾತ್ರ ನಾವು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ? ఏమాత్రం ప్రయాసపడుతున్నాం? ಎಷ್ಟು ಮಾತ್ರ ನಾವು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದೀವಿ? హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ. ఫలింపని ప్రతి తీగను, మళ్ళీ నేను చెప్తున్నా, ಫಲಿಸದೆ ಹೋಗುವ ಪ್ರತಿಯೊಂದು ಕೊಂಬೆಯನ್ನು ఆయన పెరికి
పారవేస్తాడు. ಆತನು ಕಿತ್ತು ಬಿಸಾಕ್ತಾನೆ. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ ఒకరు రావాలన్నా నా ప్రభు చిత్తమే, ಒಬ್ರು ಬರ್ಬೇಕಂದ್ರೂ ನಮ್ಮ ಕರ್ತನ ఒకరు ಚಿತ್ತನೇ. వెళ్ళాలన్నా ప్రభు చిత్తమే. ಒಬ್ರು ಹೋಗ್ಬೇಕಂದ್ರೂ ಕರ್ತನ ಚಿತ್ತವೇ. నాకు నేనే ఒక గీత గీసుకొని నేను కరెక్ట్ గా ఉంటా, నేను కరెక్ట్ గా చేసుకుంటా అని ఒకవేళ మనం ఊహించుకొని ఉంటే, ನನಗೆ ನಾನೇ ಒಂದು ಬೇಲಿ ಹಾಕೊಂಡು ನಾನು ಕರೆಕ್ಟ್ ಆಗಿರ್ತೀನಿ ಅಂತ ನಾವು ಊಹಿಸ್ಕೊಂಡಿದ್ರೆ అది మన మూర్ఖతనం. ಅದು ನಮ್ಮ ಮೂರ್ಖತನ. అది మన మూర్ఖతనం. ಅದು ನಮ್ಮ ಮೂರ್ಖತನ. ఆ వాంఛ మనలో, ఆ మంటను మనలో మండియాలని చూస్తున్నాడండి. ಆ ಬೆಂಕಿಯನ್ನು ನಮ್ಮಲ್ಲಿ ಉರಿಸಬೇಕಂತ ನೋಡ್ತಾ నువ్వు ಇದ್ದಾನೆ. లోకముకు ఉప్పై ఉన్నావు, ನೀನು ಲೋಕಕ್ಕೆ ಉಪ್ಪಾಗಿದ್ದಿ, లోకముకు వెలుగై ఉన్నావు. ಲೋಕಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದಿ. ఎంత మందికి ఉప్పై ఉన్నావు, ಎಷ್ಟ್ ಜನಕ್ಕೆ ಉಪ್ಪಾಗಿದ್ದಿ, ఎంత మందికి వెలుగై ఉన్నావు. ಎಷ್ಟ್ ಜನಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದಿ. అబ్బే, నిన్ను నువ్వు సరి చేసుకునే దానికే రోజంతా సరిపోతుంది. ನಿನ್ನನ್ನು ಸರಿ ಮಾಡ್ಕೊಳ್ಳಕ್ಕೆ ಇಡೀ ದಿನ ಸರಿ ಹೋಗುತ್ತೆ. ఎందుకు మనల్ని దేవుడు బ్లెస్ చేస్తున్నాడు? ಯಾಕೆ ನಮ್ಮನ್ನು ದೇವರು ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾನೆ? ఎందుకు మనల్ని కాపాడుకుంటున్నాడు? ಯಾಕೆ ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ? హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు ప్రయోజకులు కాలప్పుడు, ನಮ್ಮ ಮಕ್ಕಳು ಪ್ರಯೋಜಕರಾಗದೇ ಇರುವಾಗ మన పడిన ప్రయాసం అంతా బాధకరంగా ఉంటుంది. ನಾವು ಪಟ್ಟಿರೋ ಪ್ರಯಾಸ ಎಲ್ಲ ಬಾಧಕರವಾಗಿರುತ್ತೆ. అయ్యో, నా పిల్లలు బాగుండాలని నేను ఇంత కష్టపడితేనే, ಅಯ್ಯೋ ನನ್ನ ಮಕ್ಕಳು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕಂತ ನಾನು ಎಷ್ಟು ಕಷ್ಟಪಟ್ನಲ್ಲ, అయ్యో వాళ్ళు కష్టపడకూడదు, బాగుండి నన్ను బాగా చూసుకుంటారని నేను ప్రయాస పడితేనే, ಅವ್ರು ಕಷ್ಟಪಡಬಾರ್ದು, ಅವ್ರು ಚೆನ್ನಾಗಿದ್ದು ನಾನು ನೋಡ್ಕೊಳ್ತಾರಂತ ನಾನು ಪ್ರಯಾಸ ಪಟ್ಟೆ ಅಲ್ಲ. చిక్కుల నుండి బయటికి తీసుకొచ్చిన, ಅವ್ರು ಸಿಕ್ಕೊಂಡಿರುವ ಇಕ್ಕಟ್ಟಿನಿಂದ ಬಿಡಿಸಿ ಹೊರಗಡೆ వ్యాధి నుండి బాగు చేసిన, ವ್ಯಾಧಿಯಿಂದ ನಾನು ಗುಣ ಮಾಡಿದ್ದೀನಿ, శాపము నుండి బాగు చేసిన, ಶಾಪದಿಂದ ಬಿಡಿಸಿದ್ದೀನಿ. కానీ నాకు ఏ ప్రయోజనకరంగా లేకుండా ఉన్నారే. ಆದ್ರೆ ನನಗೆ ಏನು ಉಪಯೋಗ అయ్యో, నేను పిలిచినా పలకలేదు వీళ్ళు, ಅಯ್ಯೋ ನಾನು ಕರೆದ್ರು ನೋಡ್ತಾ ಇಲ್ಲ ಇವರು, నేను మాట్లాడినా విన్నంటున్నారు, ನಾನು మాట్లాడిದ್ರು ಕೇಳ್ತಾ ಇಲ್ಲ. నేనేం చేయాలి? ನಾನೇನ್ ಮಾಡ್ಬೇಕು? మీ కన్న కొడుకు, మీ కన్న కూతురు నీ చెప్పిన మాట విననప్పుడు అప్పుడు నీకు కలిగే బాధే ఈ రోజు నీ గురించి యేసయ్యకు కలుగుతుంది. ನಿನ್ನ ಸ್ವಂತ ಮಗಳು ನೀನು ಹೇಳಿರೋ ಮಾತು ಕೇಳದೆ ಇರುವಾಗ ನಿನಗೇನು ಬಾಧೆ ಉಂಟಾಗುತ್ತೋ ಅದೇ ಬಾಧೆ ನಿನ್ನಿಂದ ಏಸಪ್ಪನಿಗೆ ಉಂಟಾಗ್ತಾ ಇದೆ. నేను పాస్టర్ నాకు అభిషేకం ఇచ్చినాడనేసి ఇంట్లో నేను కుమ్మక్కాయ పట్టుకొని ఉంటే, ನನ್ನ ಪಾಸ್టర్ ನನಗೆ ಅಭಿಷೇಕ ಕೊಟ್ಟನಂತೇಳಿ ಮನೆಯಲ್ಲೇ ಮಲಗಿದ್ರೆ, దేవుడు చెప్పిన పని చేయకుండా రేపు చేస్తా, మళ్ళీ చేస్తా, అమ్మ అది నొప్పి, అమ్మ ఇది నొప్పి అని చెప్పుకొని ఇంట్లో పండుకొని ఉంటే, ದೇವ್ರು ಹೇಳಿರೋ ಕೆಲಸ ಮಾಡದೆ ನಾಳೆ ಮಾಡ್ತೀನಿ, ನಾಡ್ದ ಮಾಡ್ತೀನಿ, ಅಯ್ಯೋ ಅದು ನೋವು ಇದು ನೋವು ಅಂತ ಮಲಗಿದ್ರೆ ఏం చేస్తాడు తెలిసిన దేవుడు? ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಾ ದೇವ್ರು? ఓకేనే, నన్ను పక్కనుండు, ಆಯ್ತಪ್ಪ ನಿನ್ ಪಕ್ಕಕ್ಕೆ, నేను పక్కకు పోతా, నేను వేరే చూసుకుంటా. ನಾನು ಬೇರೆ ನೋಡ್ಕೊಳ್ತೀನಿ. బీ కేర్ఫుల్. ಹುಷಾರಾಗಿರಿ. నీ వంక తిరుగు మాటలు, నీ సాకులు దేవుడికి నచ్చవు. ಈ ಸುತ್ತಿ ಬಳಸೋ ಮಾತುಗಳು, ನಿನ್ನ ನೆವಗಳು ದೇವರಿಗೆ ಇಷ್ಟ ಆಗೋದಿಲ್ಲ. నువ్వు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దేవుడు వాడుకుంటాడు, ನಿನಗೆ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಇರೋದಾದ್ರೆ ದೇವರು ಉಪಯೋಗಿಸ್ಕೊಳ್ತಾನೆ, లేదంటే వదిలేస్తాడు. ಇಲ್ಲಾಂದ್ರೆ ಬಿಟ್ಬಿಡ್ತಾನೆ. ఆయనలో లేకుండా నువ్వు ఏమైనా చేయాలనుకుంటున్నావా? ಆತನಲ್ಲಿ ಇಲ್ಲದೆ ನೀನೇನಾದ್ರೂ ಮಾಡ್ಬೇಕು ಅನ್ಕೊಳ್ತಾ ಇದೀಯಾ? ವಾಕ್ಯವನ್ನು మనకు అనుసారంగా కొన్ని వచనాలు తీసుకొని, ನಮಗೆ ಅನುಕೂಲವಾಗಿ ಕೆಲವೊಂದು ವಚನಗಳು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಲಿಸಿಕೊಂಡು ಹೇಳಿ, నిన్ను నువ్వు సమర్థించుకుంటే, నిన్నನ್ನು ನೀನು ಸಮರ್ಥಿಸಿಕೊಂಡ್ರೆ నీ అంత మూర్ఖుడు ఎవరు లేరు. ನಿನ್ನಂತ ಮೂರ್ಖನೇ ಯಾರು? ವಾಕ್ಯವನ್ನು మన ఇష్టానుసారంగా మనం అనుకూలంగా మనం పోల్చుకొని, ನಮ್ಮ ಇಷ್ಟ ಬಂದಂಗೆ ನಮಗೆ ಅನುಕೂಲವಾಗಿ ನಾವು ಹೋಲಿಸಿಕೊಂಡು దానిని ಅದನ್ನ మనలో పెట్టుకొని సమర్థించుకుంటే, ಅದು ನಮ್ಮೊಳಗೆ ಇಟ್ಕೊಂಡು ನಾವು ನಮ್ಮನ್ನ ಸಮರ್ಥಿಸಿಕೊಂಡ್ರೆ మనంత మూర్ఖులు ఎవరు లేరు. ನಮ್ಮಂತ ಮೂರ್ಖರು ಯಾರು ಇಲ್ಲ. నీ మార్గము వేరే, ನಿನ್ನ ಮಾರ್ಗವೇ ಬೇರೆ, నా మార్గము వేరే అంటున్నాడు. ನನ್ನ ಮಾರ್ಗವೇ ಬೇರೆ. నీ ఆలోచనలు వేరే, ನಿನ್ನ ಯೋಚನೆಗಳು ಬೇರೆ, నా ఆలోచనలు వేరే, ನನ್ನ ಯೋಚನೆಗಳೇ ಬೇರೆ. హల్లెలూయా, హల్లెలూయా. నా సంతోషము, ನನ್ನ ಸಂತೋಷವು నీలో పరిపూర్ణమవ్వాలనే నేను ప్రయాసపడుతున్నా. ನಿನ್ನಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣತೆಯಲ್ಲಿ ಬರಬೇಕಂತಾನೆ ನಾನು ಪ್ರಯಾಸ ಪಡ್ತಾ ಇದ್ದೀನಿ. దేవుని యొక్క సంతోషం ఏంటినన్నా? ದೇವರ ಸಂತೋಷ ಏನಪ್ಪಾ? నశించుతున్న ఆత్మలను రక్షించుట. నశిసి ಹೋಗ್ತಾ ಇರುವ ಆತ್ಮಗಳನ್ನು ರಕ್ಷಿಸುವುದೇ. కొంచెం బట్టలు సరిగేసుకొని రాకుండా ఉంటే వాళ్ళ దగ్గరికి పోరు. ಸ್ವಲ್ಪ ಬಟ್ಟೆ ಚೆನ್ನಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಲ್ಲ. వాళ్ళ దగ్గర వాసన వస్తే వాళ్ళ దగ్గరికి పోరు. ಅವ್ರ ಹತ್ರ ವಾಸನೆ ಬರ್ತಾ ಇದ್ರೆ ಅವ್ರ ಹತ್ರ ಹೋಗಲ್ಲ. కొంచెం దగ్గుతుంటే వాళ్ళ దగ్గర ఇట్టు పెట్టుకొని పోతారు. ಸ್ವಲ್ಪ ಕೆಮ್ಮುತ್ತಾ ಇದ್ರೆ ಅವ್ರ ಹತ್ರ ಮೂಗು ಮುಚ್ಕೊಂಡು ಹೋಗ್ತಾರೆ. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ಅರ್ಥ ಆಯ್ತಾ? కొంచెం నీట్నెస్ కావాలా? ನೀಟ್ನೆಸ್ ಬೇಕು ಸ್ವಲ್ಪ. కొంతమంది ట్రెడిషనల్ కొంచెం బాగా ప్యాషన్ గా బాగుండాలా. ಕೆಲವೊಬ್ಬರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಪ್ಯಾಷನ್ ಆಗಿ ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು. అవన్నీ ఏ పప్పులు ఉడకవిడ, ಅವೆಲ್ಲ ಏನು ಇಲ್ಲಿ ನಡೆಯಲ್ಲ. ఒకవేళ నువ్వు సమర్థించుకుంటున్నావేమో, ಒಂದು ವೇಳೆ ನಿನ್ನ ನೀನು ಸಮರ್ಥಿಸ್ಕೊಳ್ತಾ ಇದೆಯೇನೋ, దేవుడు ఒప్పుకోడు. ದೇವರು ಒಪ್ಕೊಳ್ಳಲ್ಲ.
దేవుడు ఒప్పుకోడు. ದೇವರು ಒಪ್ಕೊಳ್ಳಲ್ಲ. దేనిని చూసి నువ్వు అసహించుకుంటావో, ಯಾವುದನ್ನು ನೋಡಿ ನೀನು ಅಸಹಿಸಿಕೊಳ್ತೀಯೋ ఆ స్థితిలోకే నిన్ను తీసుకెళ్తాడు. ಆ ಸ್ಥಿತಿಯೊಳಗೆ ನಿನ್ನ నా ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. దేవుడు నాకు చేసి చూపించాడు. ನನ್ನ ದೇವರು ನನಗೆ ಮಾಡಿ నా ತೋರಿಸಿದ್ದಾನೆ. కళ్ళారా నేను చూశాను. ಕಣ್ಣಾರೆ ನಾನು ನೋಡಿದ್ದೇನೆ. సాక్ష్యంతో చెప్తున్నా, ಸಾಕ್ಷ್ಯದೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. సాక్ష్యంతో చెప్తున్నా. ಸಾಕ್ಷ್ಯದೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. అందుకే మాకు భయం దేవుడు అంటే. ಅದಕ್ಕೆ ನಮಗೆ ದೇವರಂದ್ರೆ ಭಯ. వాక్యమును విడిచి ವಾಕ್ಯವನ್ನು ಬಿಟ್ಟು వేరే ఏమైనా బోధిస్తే ಬೇರೆ ಏನಾದ್ರೂ ಬೋಧಿಸಿದ್ರೆ దేవుడు ఒప్పుకోడు. ದೇವರು ಒಪ್ಕೊಳ್ಳಲ್ಲ. ఆమేన్. ಆಮೇನ್. కానీ ఆత్మ ಆದ್ರೆ ಆತ್ಮನು వాక్యమును ఆధారం చేసుకొని ವಾಕ್ಯವನ್ನು ಆಧಾರ ಮಾಡ್ಕೊಂಡು నిన్ను గద్దించేటప్పుడు, ನಿನ್ನನ್ನು ಗದರಿಸುವಾಗ, నిన్ను శిక్షించేటప్పుడు, ನಿನ್ನನ್ನು ಶಿಕ್ಷಿಸುವಾಗ, నీకు బోధించేటప్పుడు ನಿನಗೆ ಬೋಧಿಸುವಾಗ స్వీకరించు. ಸ್ವೀಕರಿಸು. ప్రేమతో స్వీకరించు. ಪ್ರೀತಿಯಿಂದ ಸ್ವೀಕರಿಸು. నువ్వు ఆశీర్వదింపబడతావు. ನೀನು ಆಶೀರ್ವದಿಸಲ್ಪಡ್ತೀನಿ. నిన్ను నువ్వు తగ్గించుకో. ನಿನ್ನನ್ನು ನೀನು ತಗ್ಗಿಸಿಕೋ. దేవుడు హెచ్చిస్తాడు. ದೇವರು ಹೆಚ್ಚಿಸ್ತಾನೆ. ఆమేన్. ఆమేన్. ಆಮೇನ್. రోషం అనేది ఇక్కడ పాస్ ఏమో అన్నాడు, మేము రోషంతో ఉన్నాము అనే విషయంలో ఉండకూడదు. ರೋಷ ಅನ್ನೋದು ಇಲ್ಲಿ ಪಾಸ್ಟ್ ಏನೋ ಅಂದ್ರು ಅದಕ್ಕೆ ನಮ್ಗೆ ರೋಷ ಬಂತು ಅನ್ನೋದ್ರಲ್ಲಿ ಇರಬಾರ್ದು. నా యేసయ్య ఎలా రోషంగా బ్రతికాడో, ನನ್ನ ಏಸಪ್ಪ ಹೇಗೆ ರೋಷದಿಂದ ಬದುಕಿದನೋ ఆ యొక్క శాస్త్రుల పరిశీలన ముందు రోషంగా నిలబడ్డాడు మన దేవుడు. ಆ ಶಾಸ್ತ್ರಿ ಪರಿಚಯ ಮುಂದೆ ರೋಷದಿಂದ ನಿಂತ್ಕೊಂಡಿದ್ದಾನೆ ದೇವರು. వాళ్ళ దగ్గర చూపి నీ రోషం, ಅವರ ಹತ್ರ ತೋರಿಸಿ ನಿನ್ನ ರೋಷ ಇರುತ್ತೆ. అలా రోషంగా నిలబడు. ಹಾಗೆ ರೋಷದಿಂದ ನಿಂತ್ಕೋ. నా యేసు ప్రభు మా కోసం మరణించాడు. ಹೌದು, ನಮ್ಮ ಏಸಪ್ಪ ನಮಗಾಗಿ ಮರಣಿಸಿದ್ದಾನೆ. ఆయన నన్ను రక్షించాడు. ಆತನು ನನ್ನನ್ನು ರಕ್ಷಿಸಿದ್ದಾನೆ. నన్ను కాపాడాడు. ನನ್ನನ್ನು ಕಾಪಾಡಿದ್ದಾನೆ. ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడు. ಆತನ ರಕ್ತದಿಂದ ನನ್ನನ್ನು ಕೊಂಡುಕೊಂಡಿದ್ದಾನೆ. ఆయన కోసం నేను ఏమైనా చేసి రెడీ. ಆತನಿಗಾಗಿ ನಾನು ಏನಾದ್ರೂ ಮಾಡೋದಕ್ಕೆ ರೆಡಿ. నన్ను బాగుపరిచాడు. ఆయన ನನ್ನನ್ನು ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. నాకు ప్రాబ్లం ఉన్నప్పుడు నాకు సహాయం చేశాడు. ನನಗೆ ಸಮಸ್ಯೆ ಇದ್ದಾಗ ಸಹಾಯ ಮಾಡಿದ್ದಾನೆ. ఎందుకు తెలిసిన? ಯಾಕೆ ಗೊತ್ತಾ? మనం వెళ్ళే ప్రయాణంలో ನಾವು ಹೋಗೋ ಪ್ರಯಾಣದಲ್ಲಿ శ్రమలు వస్తాయి, ಶ್ರಮೆಗಳು ಬರ್ತವೆ, నిందలు వస్తాయి, ನಿಂದೆಗಳು ಬರ್ತವೆ, అవమానాలు వస్తాయి. ಅವಮಾನಗಳು ಬರ್ತವೆ. వాటన్నిటిని తట్టుకునే శక్తి కావాలి. ಅದನ್ನೆಲ್ಲವನ್ನು ತಟ್ಟುಕೊಳ್ಳುವ ಶಕ್ತಿ ಬೇಕು. పిరిగి ఆత్మని లేదు, ಹೆದರಿಕೊಳ್ಳುವ ಆತ್ಮವನ್ನು ಕೊಟ್ಟಿಲ್ಲ. దత్తపుత్రాత్మనిచ్చినాడు. ದತ್ತಪುತ್ರಾತ್ಮನನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. చెప్పండి, దత్తపుత్రాత్మనిచ్చినాడు. ದತ್ತಪುತ್ರಾತ್ಮನನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. చెప్పండి, దత్తపుత్రాత్మనిచ్చినాడు. ದತ್ತಪುತ್ರಾತ್ಮನನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆ దేవునికి మనం చప్పట్లు తట్టి స్థుతులు ಆ చెల్లిద్దాం. ದೇವರಿಗೆ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಿ ಸ್ತುತಿಗಳನ್ನು ఈ ಸಲ್ಲಿಸೋಣ. రోషంతో మనం పరిగెత్తాం. నేను ರೋಷದಿಂದ ನಾವು ಓಡೋಗಣಪ್ಪ. ఇవన్నీ తెలుసుకుంటున్నాడు దావీదు. ಇವೆಲ್ಲ దావీదు ఇవన్నీ తెలుసుకుంటున్నాడు. ಎಲ್ಲ ನೆನ್ಸ್ಕೊಳ್ತಾ ಇದ್ದಾನೆ ದಾವಿದನು. ఆయన మందిరంకి వెళ్ళాలి, ಆತನ ಮಂದಿರಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು. ఆయన మందిరంలో మనం నిలబడాలి, ಆತನ ಮಂದಿರದಲ್ಲಿ ನಾವು ఆయనకి ನಿಂತ್ಕೋಬೇಕು. స్తుతులు చెల్లించాలి. ಆತನಿಗೆ ಸ್ತುತಿಗಳು ಸಲ್ಲಿಸಬೇಕು. పూర్ణ బలముతో, ಪೂರ್ಣ ಬಲದಿಂದ, పూర్ణ ఆత్మతో ಪೂರ್ಣ ಆತ್ಮದಿಂದ నా దేవుడైన యెహోవాని ఆరాధించాలి. ನನ್ನ ದೇವರಾದ ಯೆಹೋವನನ್ನು ಆರಾಧಿಸಬೇಕು మనసుతో ఆయన వచ్చాడు. ಅನ್ನುವ ಒಂದು ಮನಸ್ಸಿನಿಂದ ಆತನು ಬಂದಿದ್ದಾನೆ. ఇలా రావాలి దేవుని సన్నిధికి ಹೀಗೆ వచ్చేటప్పుడు. ಬರಬೇಕು ದೇವರ ಸಭೆಗೆ ಬರುವಾಗ. ఆమేన్. ಆಮೇನ್. అర్థమైందా? ಅರ್ಥ ಆಯ್ತಾ? ఆమేన్. ಆಮೇನ್. ఇలా మీరు వచ్చారంటే ಹೀಗೆ ನೀವು ಬಂದಿದ್ದೀರಿ ಅಂದ್ರೆ మీరు బ్రతుకుతారు. ನೀವು ಬದುಕ್ತೀರಿ. మీరు ఇంకా ఫలిస్తారు, ನೀವು ಇನ್ನೂ ಫಲಿಸ್ತೀರಿ, ఇంకా ఫలిస్తారు. ಇನ್ನೂ ಫಲಿಸ್ತೀರಿ. ఆదివారం దేవుని సన్నిధికి ಭಾನುವಾರ ದೇವರ ಸಭೆಗೆ పాస్టర్ పిలుస్తున్నాడని రాకూడదు, ಪಾಸ್ಟರ್ ಕರೀತಾ ಇದಾರಂತ ಬರಬಾರ್ದು. రిక్కీ పిలుస్తున్నాడని రాకూడదు, ರಿಕ್ಕಿ ಕರೀತಾ ಇದಾರಂತ ಬರಬಾರ್ದು. పాస్టమ్మ పిలుస్తున్నాడని రాకూడదు, ಪಾಸ್ಟರ್ಮ್ಮ ಕರೀತಾ ಇದಾರಂತ సాలమోన్ ಬರಬಾರ್ದು. పిలుస్తున్నాడని రాకూడదు. ಸಾಲ್ಮೋನ್ ಬ್ರದರ್ ಕರೀತಾರಂತ నా ಬರಬಾರ್ದು. దేవుడు పిలుస్తున్నాడు. ನನ್ನ ದೇವರು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. ఎవరు పిలుస్తున్నారు? ಯಾರು ಕರೀತಾ ಇದ್ದಾರೆ? నా దేవుడు పిలుస్తున్నాడు. ನನ್ನ ದೇವರು ಕರೀತಾ ಇದ್ದಾನೆ. దేవుని కోసం రానైనా, ದೇವ್ರಿಗೋಸ್ಕರ ಬಾರಪ್ಪ, మా కోసం రావద్దు. ನಮಗೋಸ್ಕರ ಬರಬೇಡ. ఆయన ఇంకా నీకు అవకాశం ఇస్తున్నాడు. ಆತನ ಇನ್ನೂ ಅವಕಾಶ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ ఆ ನಿಮ್ಗೆ. అవకాశంలో నువ్వు దాటిపోవద్దు. ಆ ಅವಕಾಶದಿಂದ ದಾಟಿ ಹೋಗ್ಬೇಡ. హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಹಲ್ಲೆಲೂಯಾ.